గుండె దడ ఈ మాట మనం వింటూ ఉంటాం. మనం కూడా అనుభవపూర్వకంగా అనుభవించినటువంటి సందర్భాలు అనేకం ఉంటుంది. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, ఈ గుండె దడ అనేది తరచుగా వింటూ ఉంటాం. కొంతమందికి ఇది దీర్ఘకాలిక సమస్యగా ఉంటే, కొంతమందికి అప్పటికప్పుడు వచ్చేటువంటి సమస్యగా మనకు అనిపిస్తూ ఉంది. నిమ్స్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స ద్వారా ఇద్దరు చిన్నారులకు వారి యొక్క జీవితానికి భరోసా కల్పించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనతో పాటు కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిమ్స్లో జరిగినటువంటి చికిత్స మనం చూస్తూ ఉన్నాము. గుండె దడ అనేది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, తరచుగా వచ్చేటువంటి సమస్య, ఒక్కొక్కసారి అనుకోకుండా వచ్చేటువంటి సమస్య. మీరు చేసినటువంటి చికిత్సకు దీనికి తేడా ఏముందంటారు? అంటే గుండెలో యూజువల్గా గుండె దడ అనేది మీరు చెప్పినట్టు సడన్గా స్టార్ట్ అవుతుంది. అది పేషెంటు పనిలో ఉన్నాడా, నిద్రపోతున్నాడా అనే దాంతో సంబంధం ఉండదు. ఈ అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి, లేకపోతే జనరేట్ అయినది అబ్నార్మల్ వేలో కండక్షన్ అయినప్పుడు ఈ ఆటోమేటిక్గా అది గుండె దడ అనేది పుడుతుంది. సో అందుకే దీన్ని పెరాక్సిసమల్, అంటే సడన్గా ఒక మెరుపులాగా లేక ఉరుములాగా సడన్గా వస్తుంది. ఆ తర్వాత పేషెంట్కు అది ఆ సర్క్యూట్ బ్రేక్ అయ్యేంత వరకు ఆ పాల్పిటేషన్స్ కంటిన్యూ అవుతాయి. ఆ సర్క్యూట్ బ్రేక్ కావడానికి కొంతమంది ఒకసారి అదంతకి అయితే బ్రేక్ కావచ్చు, లేకపోతే కొంతమంది ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు ఇచ్చినప్పుడు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఈ ట్యాబ్లెట్లు ఇంజక్షన్లతో ఇచ్చేటువంటి ఉపశమనము కేవలం తాత్కాలికం మాత్రమే. దీనికి పర్మనెంట్ క్యూర్ కావాలంటే ఆ అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుందో దాన్నైనా బర్న్ చేయాలా, లేకపోతే అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ ఎక్కడ కండక్ట్ అవుతుందో దాన్నైనా బర్న్ చేయాలి. ఇది రెండు చేయగలిగినప్పుడే మనము ఈ అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కానివ్వండి, కండక్షన్ కానీ పూర్తిగా సమూలంగా నిర్మూలించినప్పుడే పేషెంట్స్కు లైఫ్ లాంగ్ దడ అనేది రాకుండా ఉండి ఎటువంటి మందులు కానీ వాడవలసిన అవసరం లేకుండా తమ అంటే మామూలు రొటీన్గా వాళ్ళు జీవితాల్లో వాళ్ళు చేసినటువంటి దైనందిన కార్యకలాపాలు అన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. సార్, గుండె దడకు సంబంధించి సివియారిటీ, దాని తీవ్రతకు సంబంధించి కొలమానం ఏముందంటారు? ఎట్లా చూస్తారు దాన్ని? అంటే ఒకటి గుండె దడ రెండు రకాలండి. ఒకటి సూప్రా వెంట్రుకులర్ టకికార్డియా, రెండవది వెంట్రుకులర్ టకికార్డియా. మోస్ట్ కామన్ వచ్చి సూప్రా వెంట్రుకులర్ టకి, అంటే గుండె పై భాగంలో నుంచి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అయ్యి అది కింది భాగంలోకి ప్రసారం అయ్యి అబ్నార్మల్గా కండక్షన్ వచ్చినప్పుడు గుండె ఫాస్ట్ కొట్టింది, దాన్ని సూప్రా వెంట్రుకులర్ టకికార్డియా అంటారు. రెండో రకమైనది వెంట్రుకులర్ టకికార్డియా. వెంట్రుకులర్ టకికార్డియా అంటే గుండె కింద భాగంలో ఉన్నటువంటి వెంట్రికల్స్లో ఉన్న అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి అయ్యి గుండె తీవ్రంగా కొట్టుకుంటే దాన్ని వెంట్రుకులర్ టకికార్డియా. ఈ వెంట్రుకులర్ టకికార్డియా యూజువల్గా గుండెపోటు వచ్చినప్పుడు, అక్యూట్ ఎంఐ అంటారు చూడండి, ఆ గుండెపోటు వచ్చినప్పుడు గుండెపోటు తర్వాత గుండెలో మచ్చలు ఏర్పడి దానిలో నుంచి మరికొంతమందిలో ఇలాంటివి ఏమీ లేకుండానే రైట్ వెంట్రికల్లో ఆఫ్లో ట్రాక్ టకికార్డియాస్ అంటారు. ఇట్లాంటివి రకరకాలుగా వెంట్రుకులర్ టకికార్డియా. బట్ మోస్ట్ కామన్ వచ్చేసి సూప్రా వెంట్రుకులర్, అంటే గుండె పై భాగంలో నుంచి వచ్చేటువంటి ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిసిటీ కిందికి ప్రసారం అయ్యేటువంటి సూప్రా వెంట్రుకులర్ టకికార్డియాస్ వెంట్రుకులర్ టకికార్డియాస్ కన్నా కామన్. సూప్రా వెంట్రుకులర్ టకికార్డియాకు వెంట్రుకులర్ టకికార్డియా రెండింటికి రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా మనము ట్రీట్మెంట్ అందివ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ వెంట్రుకులర్ టకికార్డియాకు ఈ రెస్పాన్స్ అనేది సూప్రా వెంట్రుకులర్ టకికార్డియా అంత ఉండకపోవచ్చు, ఒక 50%. దానితో పాటు మందులు వాడాల్సి వస్తుంది. మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఐసీడీ, అంటే చాలా తీవ్రంగా గుడ్డంగా కొట్టుకున్నప్పుడు గుండెలో షాక్ ఇచ్చేటువంటి ఒక డివైస్ అంటారు, పరికరం, దీన్ని ఏఐసిడి అంటారు. అట్లాంటిది పెట్టే అవకాశము ఉంటుంది. ఇవన్నీ పెద్దవాళ్ళలో గుండెపోటు వచ్చిన తర్వాత ఇట్లాంటి వాళ్ళలో గుండె వీక్ అయిపోయి, కండరాలు వీక్ అయిపోయి నోళ్లలో జరుగుతూ ఉంటాయి. దాన్ని వెంట్రుకులర్ టకికార్డియాకు ఇవి డిఫరెంట్ మార్గాలు. బట్ సూప్రా వెంట్రుకులర్ టకికార్డియాకు మోస్ట్ ఇంపార్టెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ రేడియో ఫ్రీక్వెన్సీ డెలివరీ అండ్ కిల్లింగ్ దట్ యాక్సరీ పాత్వే కానివ్వండి, అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసిన టిష్యూ. ఈ రెండింటినీ మనం నాశనం చేయగలిగినప్పుడే సూప్రా వెంట్రుకులర్ టకికార్డియా పూర్తిగా క్యూర్ అవుతుంది. సార్, కొంతమంది ఒత్తిడితో కూడా ఎక్కువగా గుండె దడకు గురవుతూ ఉంటారు. టెన్షన్స్ బాగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మొత్తం ఒత్తిడితో కూడుకున్నటువంటి సమాజంగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు ఏమంటారు? ఒత్తిడిని ఎలా జయించాలి? ప్రధానంగా గుండె దడకు సంబంధించి చిన్నపిల్లలు కూడా మనం చూస్తూ ఉన్నాము. మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమంటారు? ఒకటి ఫస్ట్ వచ్చేసి మీరు చెప్పినట్టు ఈ నూతన జీవన విధానంలో కానివ్వండి, జీవన శైలిలో కానివ్వండి, రకరకాలైన అలవాట్లతో కానివ్వండి, మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్ని వయసుల్లో. చిన్నపిల్లలతో చదువుకు సంబంధించి, లేకపోతే ఇంకా కొత్తగా ఏంటంటే కొద్దిగా అఫ్లుయెంట్ ఫ్యామిలీస్, అంటే కొద్దిగా సంపన్నులలో ఈ డ్రగ్స్కి అలవాటు పడి ఇట్లాంటి వాళ్ళలో కూడా ఈ ఫస్ట్ ఒక హ్యాబిట్ కాకుండా ఒక ట్రయల్ బేసిస్ మీద పీర్ గ్రూప్ ప్రెజర్తో స్టార్ట్ అయింది, ఒక హ్యాబిట్గా మారిపోయి దాని వ్యసనాలకు లోబడిపోయి డ్రగ్స్కి బాసం, ఇట్లాంటి వాళ్ళందరిలోనూ
గుండె దడ ఇవన్నీ డ్రగ్స్ ఒకటి, ఎక్సెసివ్ కాఫీ కన్జంప్షన్, ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా గుండె దడకు కలగడానికి ఒక ఉత్ప్రేరకాలు లాగా యాక్ట్ చేస్తాయి. సో ముఖ్యంగా చిన్నారుల్లో ఒకటి వచ్చేసి చిన్నప్పటి నుంచే చెడు అలవాట్లకు దూరంగా ఉండడం ఒకటి, స్మోకింగ్ కానివ్వండి. తర్వాత రెగ్యులర్గా గేమ్స్ ఆడుకోవడం. ఇప్పుడు ఏంటంటే ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత అవుట్డోర్ గేమ్స్ అనేది పిల్లలు మర్చిపోయారు. ఎప్పుడు సెల్ ఫోన్లు చూసుకుంటూ దానిలో ఉన్న గేమ్స్ ఆడవడము అలవాటైపోయింది. సో సాధ్యమైనంత వరకు సెల్ ఫోన్ ఏదో కొద్ది వరకు చూసుకోవాలా, దాన్ని ఎట్లా ఆపరేట్ చేసుకోవాలా అందరికీ పరిమితం చేస్తే తల్లిదండ్రులు కూడా పిల్లలను బయట అవుట్డోర్ గేమ్స్ అంటే రొటీన్గా ఆడేటువంటి ఏదన్నా కానీ దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో చివరిగా పిల్లలు హోప్స్ లేకుండా మీ దగ్గరికి వచ్చారన్నారు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందించారు, వాళ్ళు ఎలాంటి భరోసా నింపారు, దాంతోపాటుగా ఎంత ఖర్చు అయింది? సో ఈ పిల్లలు ఇద్దరు మేము చెప్పినట్టు చాలా నిరాశ నిస్పృహలతో, పిల్లలే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా డిఫరెంట్ హాస్పిటల్స్లో తిరిగి వాళ్ళకున్న కండిషను అక్కడ చెప్పినటువంటి ఖర్చుకు భయపడి వాళ్ళు చాలా మటుకు ఇంకా ఏం చేయగలిగిన స్థితిలో లేమో అనేటువంటి పరిస్థితుల్లో మా దగ్గరికి వచ్చారు. కానీ వాళ్ళ కండిషను, వాళ్ళకున్న అప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ చూసిన తర్వాత మేము ఇద్దరికి కంప్లీట్గా క్యూర్ చేయగలిగినటువంటి ఒక ధైర్యం నాలో వచ్చింది. దాన్నే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్పి దీన్ని ఇద్దరికి ఆరోగ్యశ్రీ కింద తెలంగాణ గవర్నమెంట్ ఉచిత ఆరోగ్యశ్రీ బీమా పథకం కింద ఇద్దరికి ఫ్రీగానే మేము ట్రీట్మెంట్ ఇచ్చాము. బయట హాస్పిటల్స్లో అయితే దీనికి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్టు 5 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. మన దగ్గర కేవలం ఆరోగ్యశ్రీలో ఇది కవర్ అవుతుంది కాబట్టి 1.5 lakhsలోనే మనం దీన్ని మొత్తం క్లియర్ అయింది. బట్ పేషెంట్స్కు ఏమాత్రం ఒక నయా పైసా కూడా ఛార్జ్ అనేది జరగదు. స్టేట్ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ వల్ల ఎస్పెషల్లీ ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇట్లాంటివి వస్తాయి కాబట్టి. ఇది పేస్ మేకర్ కాదు, పేస్ మేకర్ డిఫరెంట్. పేస్ మేకర్ అనేది గుండె తక్కువగా కొట్టుకునేటప్పుడు పెట్టేది. ఇది రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ డెలివరీ చేయడానికి ప్రక్రియ. దీన్ని ఈపీఎస్ ఆర్ఎఫ్ఏ అంటారు. లైఫ్ టైం అంటే ఏం లేదు, ఒక క్యూర్ ఇదే. ఇప్పుడు మీకు గుండెలో ఎప్పుడైనా స్టెంట్లు వేస్తే అవి బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ నీకు ఓపెన్ చేయాల్సి వస్తుంది, లేదా బైపాస్ తిరిగిపడి. ఈపీఎస్ ఆర్ఎఫ్ఏలో ఇలాంటిది లేదు. ఒక్కసారి మనం దాన్ని అబ్నార్మల్ ఎలక్ట్రిసిటీ పూర్తిగా బర్న్ చేసేసామంటే ఇంకా లైఫ్లో 99.9% మళ్ళీ వచ్చే ఛాన్స్ తక్కువ. ఇది మనము చిన్నారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వారి అభిప్రాయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం. చెప్పు నీ పేరు? నా పేరు నాగుల్ మీరా, షేక్ నాగుల్. ఎట్లా ఉండే ఇంత? నాకు దడ వచ్చినప్పుడు అలా కళ్ళు తిరిగేటట్టుండేది, స్పీడ్గా 250 to 40 కొట్టుకుండేది, చెమటలో బాగా గారేది, బేబీ డౌన్ అయ్యేది. మళ్ళీ ఎవరన్నా టచ్ చేస్తే, ఎవరన్నా సౌండ్ ఏదైనా చేస్తే కోపం వచ్చేది బాగా. ఇంకా నేను కోపం వచ్చేదని ఇంకా నేనే సైలెంట్గా కూర్చొని ఉండేటండి. ఇప్పుడు నాకు ఫ్రీగా ఉంది. అంటే ఇక్కడ చిన్న హోల్ చేసి ఇంకేం చేశారు, హోల్ చేశారు ఇక్కడ చిన్న ఏడని తొడగాడ కొంచెం హోల్ చేశారు. నీ పేరు చెప్పిన ఎన్న క్లాస్? నేను 9th class. నువ్వు చెప్పు నీ పేరు. నా పేరు నైనేష్. ఎట్లా ఉన్నది? మంచి చిన్నారులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. హోప్స్ లేకుండా తాము నిమ్స్ ఆసుపత్రికి వచ్చామని, కానీ మాకు రూపాయి ఖర్చు కాకుండా తమకు మెరుగైన వైద్య సేవలను అందించి ఇంటికి పంపిస్తున్నారని కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటుగా గుండె దడకు సంబంధించి కూడా ఎలాంటి సమస్య ఉన్నా నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తామని కూడా వారు చెప్తా ఉన్నారు. చిన్న లేదు పెద్ద లేదు, నేటి సమాజంలో ఒత్తిడిపరమైనటువంటి జీవితం కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా అనారోగ్య పాలయ్యే సమస్యలు ఉంటుంది కాబట్టి జీవన శైలి మార్పులే అన్నిటికీ పరిష్కార మార్గం అనేది కూడా వారు సూచిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.